హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎస్పి సూర్య భూమిని షూట్ చేసిన తర్వాత గగన్ వాళ్ళందరినీ కొట్టి భూమిని ఎత్తుకొని పాపం భూమిని కాపాడుకోవడానికి పరుగులు పెడుతూ ఉంటాడు. భూమి, నీకేమీ కాదు, నేనున్నాను కదా, నేను నిన్ను చూసుకుంటాను భూమి అని ఇంకా అలా పరుగులు పెడుతూ ఉంటే అడవికి వచ్చిన శరత్చంద్ర గగన్ వల్లే భూమి కిడ్నాప్ అయిందని, గగన్ కావాలనే భూమిని కిడ్నాప్ చేశాడని, వీణ్ణి ఎలా అయినా చంపేయాలి అని గన్ని ఏం చేస్తూ ఉంటాడు పరిగెడుతున్న గగన్ వైపు. కానీ ఎంతైనా తన మనసు లోతుల్లో వాడు నా అల్లుడు కదా, భూమి ఎంతగానో వాడిని ప్రేమిస్తుంది కదా, వీడిని నా చేత్తో చంపాలా, ఎంతైనా వీడు మంచివాడే కదా అని అనిపిస్తూ ఉంటుంది శరత్చంద్రకి. అందుకే కళ్ళు మూసుకొని నేను నా మనసు చంపుకొని గగన్ని షూట్ చేయాలి అని ఇంకా షూట్ చేయబోతూ ఉంటే వెనకాల నుండి ఎస్పి సూర్య గగన్ని షూట్ చేసేస్తాడు. కానీ అందరి దృష్టిలో ఎలా ఉంటుంది అంటే శరత్చంద్రే గగన్ని షూట్ చేసినట్లు ఉంటుంది. బట్ అక్కడ శరత్చంద్రకు కూడా తెలియని విషయం ఏంటంటే శరత్చంద్ర వెనకాలే ఉండి సూర్య గగన్ని గన్తో షూట్ చేస్తాడు. ఒక్కసారిగా ఇంకా అలా భూమిని ఎత్తుకున్న గగన్ గట్టిగా కేకలు పెడుతూ పాపం భూమిని అలా పక్కకి విసిరేసి ఒక లోయలో పడిపోతాడు గగన్. అక్కడ పెద్ద జలపాత లోయ ఉండడంతో అది చాలా డెప్త్గా ఉండడంతో ఆ మనిషి కూడా కనబడ్డనమాట గగన్. ఇంక వెంటనే శరత్చంద్ర అమ్మ భూమి భూమి అని చెప్పి భూమినైతే హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్, చూడు మీరా, నేను నీకు చెప్తుంది ఒకటే, అది ఏంటి అంటే గగన్ గగన్ ఎలాంటి తప్పు చేయడం నాకు తెలుసు. నేను నీతో మాట్లాడాలన్నా, నేను నీతో ప్రేమగా ఉండాలి అన్నా గగన్ పైన నువ్వు పెట్టిన కంప్లైంట్ని వెనక్కి తీసుకో. అప్పుడు మాత్రమే నేను నీతో మాట్లాడతాను, లేకపోతే నేను నీతో మాట్లాడను అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంక వెంటనే మీరా, ఏవండి, మీరు నాతో మాట్లాడకపోతే ఎలా అండి, మీరు నాతో మాట్లాడాలి అని అంటుంది కదా, కాబట్టి కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నానని ఉన్నాడు కదా ఆ పనికి మాలిన రాక్షసుడు, వాడికి చెప్పు అని అంటారు. ఏవండి, మీరు ఎవరిని అంటున్నారు అని అంటారు. ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసులే వాడి పేరేంటో, ముందు వాడికి ఫోన్ చేయి అని అంటారు ఎస్పి సూర్యకి. తనైతే కృష్ణప్రసాద్, ఇంక మీరా, నేను కంప్లైంట్ని విత్డ్రా చేసుకుంటున్నాను, గగన్ ఎలాంటి తప్పు చేయలేదని మా ఆయన చెప్తున్నారు, ఆయన ప్రత్యక్ష సాక్షే కదా, ఆయనే చెప్తున్నప్పుడు నేను కంప్లైంట్ ఎందుకు ఇస్తాను, దయచేసి కంప్లైంట్ని వెనక్కి తీసుకుంటున్నాను అని వెనక్కి ఇచ్చేయండి అని ఎస్పి సూర్యకి అప్పీల్ చేసుకుంటుంది మీరా. ఇంకా అఫీషియల్గా ఎఫ్ఐఆర్ని కూడా విత్డ్రా చేసుకోమని చెప్తుంది. ఒక్కసారిగా ఎస్పి సూర్య షాక్ అయిపోతాడు. ఛ, ఇదేంటి ఇలా జరిగింది, అయినా ఈవిడ కంప్లైంట్ ఇంత సడన్గా వెనక్కి తీసుకుంది అంటే ఇప్పుడు ఈ గగన్ భూమి ఇద్దరు కలిసిపోతారా, వాడెక్కడికి మిస్ అయిపోయాడో ఎవరికి తెలీదు. కానీ ఒకటి మాత్రం నిజం, వాణ్ణి ఎలా అయినా భూమి నుండి దూరం చేయాలి, అప్పుడే ఆ అపూర్వ నాకు డబ్బులు ఇస్తుంది అని గట్టిగా ఫిక్స్ అవుతాడనమాట సూర్య. ఇంకప్పుడే శరత్చంద్ర సూర్య ఇద్దరు హాస్పిటల్లో రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు, భూమి ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తుందా అని. భూమికి ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది, భూమి కళ్ళు తెరుస్తుంది. కళ్ళు తెరవగానే శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి భూమి ఎలా ఉందమ్మా ఇప్పుడు అని అడుగుతారు. గగన్ బావ ఎక్కడున్నారు నాన్న అని అడుగుతుంది భూమి. చూసావా సూర్య, ఈ భూమికి నేను ఎంత ప్రేమ చూపిస్తున్నా ఆ గగన్ గాడి గురించి అడుగుతుంది అని అనుకుంటారు. చెప్పండి నాన్న, బావ ఎక్కడా అని అడుగుతారు. చూడమ్మా, నువ్వు ఈ పరిస్థితిలో ఉన్నావంటే దానికి కారణం వాడే, ఇంకా నువ్వు వాణ్ణే సమర్థించడం నాకేం నచ్చటం లేదమ్మా అని అంటారు. శరత్చంద్ర గారు, తనకేం తెలియదు కదా, నేను చెప్తాను, మీరు వెళ్ళి బిల్ పే చేసి రండి, నేను భూమి దగ్గర ఉంటాను అని అంటాడు శరత్చంద్రతో ఎస్పి సూర్య. సో శరత్చంద్ర బిల్ పే చేయడానికి వెళ్ళిపోతారు. ఇంకా వెంటనే సూర్య, చెప్పండి నా బావ ఎక్కడ అని అడుగుతుంది భూమి. జరగరానిదే జరిగిపోయింది భూమి, నువ్వు యాక్చువల్లీ నీ నడుముకి బుల్లెట్ తగిలింది, పొట్టకి బుల్లెట్ తగిలింది, అప్పుడు నిన్ను గగన్ జలపాతం వైపు తీసుకువెళ్తూ ఉంటే అక్కడ నిన్ను పడేసి మీ నాన్న షూట్ చేశాడని వాడు ఆ జలపాత లోయలో పడిపోయాడు, తర్వాత దొరకలేదు. ఇప్పటికీ మా టీం గాలిస్తూనే ఉంది, కానీ ఎక్కడ గగన్ కనిపించటం లేదు.
అందరూ అనుకుంటుంది ఏంటి అంటే ఆ జలపాతంలో దూకిన ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు, అందరూ చనిపోయారు అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతుందన్నమాట భూమి. ఏం మాట్లాడుతున్నావు సూర్య నువ్వు? నా బావ చనిపోవడం ఏంటి? లేదు, జరగదు, అలా ఎప్పటికీ జరగదు అని అంటుంది భూమి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం భూమి. వాడు మళ్ళీ తిరిగి వస్తాడు అనే ఆశల్ని నువ్వు కాస్త దూరం పెట్టుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండైతే బయలుదేరుతాడనమాట సూర్య. ఎస్, ఎప్పటికీ గగన్ ఇంటికి రాడు అనే మాటని భూమికి చెప్పేశా. రేపు ఇదే పేపర్లో టీవీలో కూడా వస్తుంది అని చెప్పి ఇంకా అలా అక్కడిని వెళ్ళిపోతాడు సూర్య. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ని ఇంటికి డిశ్చార్జ్ చేస్తారు. ఇంకా మీరా అలా కృష్ణప్రసాద్ని చూసుకుందామన్నా సరే మీరా వైపు కనీసం చూడకుండా కృష్ణప్రసాద్ మాత్రం ఎక్కువగా శారద గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇటువైపేమో ఇంకా భూమిని కూడా డిశ్చార్జ్ చేసి శరత్ చంద్ర ఇంటికి తీసుకొస్తారు. కృష్ణప్రసాద్ అప్పుడే టీవీ ఆన్ చేసేసరికి ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ మిస్టర్ గగన్ అనుకోకుండా ఒక జలపాత లోయలో పడి మరణించినట్టు ఇక్కడ మనకి వార్తలు అందుతున్నాయి. కనీసం అతని మృతదేహం కూడా ఎవరికి దొరకలేదు. అది ఒక గాంధారమైన అడవి కాబట్టి ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ జలపాతం వైపు వెళ్ళిన ఎవ్వరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. కాబట్టి ద బిగ్ ఇండస్ట్రియలిస్ట్ అయిన గగన్ తిరిగి వస్తారా, గగన్ నిజంగా చనిపోయారా అని చెప్పి వాళ్ళు స్క్రోలింగ్ ఇస్తూ ఉంటే ఒక్కసారిగా భూమి అయితే టీవీని పగల కొట్టేస్తుంది. లేదు లేదు, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు, నా బావకేం కాదు, నా బావ బ్రతికే ఉన్నాడు, వీళ్ళందరికీ పిచ్చెక్కింది అని అంటుంది భూమి. అమ్మ భూమి, నువ్వు వాడిపై పిచ్చి ప్రేమతోనే ఇలా అనుకుంటున్నావమ్మా. వాడు వాడు నాన్న, ఆ మాట నువ్వన్నా నేను తట్టుకోలేను. బావ బ్రతికే ఉన్నాడు, బావని ఎలా అయినా తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వలా అనొద్దు నాన్న, అలా అనొద్దు అని ఇంకా భూమి అయితే పాపం అలా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా గగన్తో తనకున్న మంచి మంచి మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట భూమి. ఇది ఇలా ఉండగా గగన్ ఇంకా అలా వాటర్ ఫాల్స్లో పడిపోయి అలా వెళ్తూ వెళ్తూ ఒక కోయ జాతి వాళ్ళకైతే దొరుకుతాడు. ఇంకా లైక్ ఫారెస్ట్ ట్రైబ్స్కి అయితే దొరుకుతాడనమాట. ఇంకా వాళ్ళేమో ఎవరో ఈ బాబు పాపం గాయాలైనట్టున్నాయి, తీసుకువెళ్దామని చెప్పి ఇంకా గగన్ అయితే తీసుకొని వెళ్తారు. తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ అయితే జరిపిస్తూ ఉంటారనమాట గగన్కి. గగన్ ఏమో భూమి 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 అనే కలవరిస్తూ ఉంటాడు. దొర భూమి అంటున్నాడు, తన భార్య అనుకుంటా అని చెప్పి వాళ్ళేమో గగన్ వైపే పాపం చూస్తూ ఉంటారు. ఇంకా అలా భూమి ఏమో గగన్ కోసం వెతుకుతూ ఉంటుంది, గగన్ ఏమో భూమిని కలవరిస్తూనే ఉంటాడు. ఇంకా గగన్ అలా ట్రీట్మెంట్కి కళ్ళు తెరిచి చూస్తాడు. నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని, ఏంటిదంతా అని అడుగుతారు గగన్. బాబు, మీరిప్పుడు మా అడవి కోనలో ఉన్నారు చూడండి, మీరు ఎంతో గాయాలతో ఇక్కడికి వచ్చారు, ఆ గాయాలని మేము మానిపోయేలా చేశాం దొరా అని అంటారు. అవునా, చాలా థ్యాంక్స్ అండి. నా భూమి ఎక్కడుందో నాకు ఖచ్చితంగా తెలియాలి. ఇంతకీ ఇది ఎన్ని రోజులైంది అని అంటారు. నెలపైనే అయింది దొరా అని అంటారు. ఒక్కసారిగా గగన్ షాక్లో ఉండిపోతాడు. ఇది ఇలా ఉండగా తార గగన్ చనిపోయాడని ఏడుస్తూ ఉంటే ధ్రువ తారా దగ్గరికి వచ్చి, చూడమ్మా తారా, గగన్ బావ బ్రతికే ఉంటే నేను ఎప్పటికైనా నీకే గగన్ ఇచ్చి పెళ్లి చేసేదాన్ని. కానీ గగన్ బ్రతికిలేడు కదా, అలాంటప్పుడు ఇంకా నువ్వు అతని గురించి ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు? నీకు యువరాజుల్లాంటి వాళ్ళని తీసుకొస్తాను, నువ్వేం కంగారు పడద్దు, రామ్మా అని చెప్పి తారాకి ఒక పెళ్లి సంబంధాన్ని అయితే చూస్తాడు. ఇంకా పూరి కూడా గగన్ గురించి పాపం ఏడుస్తూ ఉంటే శారద ఏమో, నాన్న గగన్ నువ్వు ఖచ్చితంగా బ్రతికే ఉంటావురా, నాకు తెలుసు, నువ్వు చనిపోయావంటే నేను ఒప్పుకోలేనురా, లేదు నేను నీకోసం వెతుకుతానురా అని అడవి అంతా చుట్టుపక్కలంతా గగన్ ఎక్కడైనా ఉన్నాడా అని పాంప్లెట్లు పంచుతూ తిరుగుతూనే ఉంటే కృష్ణప్రసాద్ కూడా అలా ఇంకా హెల్ప్ చేస్తాడనమాట భూమికి, శారదాకి అండ్ భూమికి అయితే హెల్ప్ అయితే చేస్తాడు. సో అలా పాపం భూమి, శారద, కృష్ణప్రసాద్ ముగ్గురు గగన్ కోసం గాలిస్తూనే ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి ఆ కోయ వాళ్ళు ఒకరు వచ్చి ఇంకా అన్ని అడవిలో ఉన్న కొన్ని ఫ్రూట్స్ని తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే పాంప్లెట్ ఎగురుకుంటూ వస్తుంది, అతని దగ్గర పడుతుంది.
ఇదేంటి ఇతను మా గూడెంలోనే ఉన్నాడు కదూ అని చెప్పి ఆలోచిస్తుంటే భూమి, ఇతను మీకు తెలుసా, ఈయన ఈయన నా బావ అని అంటారు. భూమి అంటే నువ్వేనా కూనా అని అడుగుతారు. అవును నేనే, నా బావకి నేను గుర్తున్నానా అని అడుగుతుంది. అయ్యో, నీ గురించే తలుచుకుంటూ ఉంటాడు, నిన్ను తలవని రోజంటూ లేదు, నీ గురించి బాధపడని పూటంటూ లేదు, నిన్నే తలుచుకుంటున్నాడమ్మా తల్లి. దా నువ్వు వస్తే ఆ బిడ్డ కాస్త చల్లబడతాడు అని చెప్పి ఇంకా అలా భూమిని అయితే ఆ గూడానికి తీసుకొని వెళ్తారు. ఇంకా గూడానికి తీసుకువెళ్ళేసరికి అలా భూమి పరుగు పరుగున గగన్ దగ్గరికి వెళ్తుంది. శారదా కృష్ణప్రసాద్ ఇద్దరూ భూమి వైపు చూస్తూ ఉంటారు. ఇంకా గగన్ భూమి అని భూమిని హక్ చేసుకుంటారు. బావా, నువ్వు చనిపోయావని లోకమంతా నమ్మింది బావా, కానీ నేను నమ్మలేదు, నేను నమ్మను కూడా. ఎందుకంటే మన ఇద్దరి ఊపిరి ఒకటే, మన ఇద్దరి ప్రాణం ఒకటే. ఒకవేళ నీకేదైనా అయితే నేను ఎందుకు బ్రతుకుంటాను బావా, నేను ఎప్పుడో చచ్చిపోయి. భూమి అలా అనద్దు, నువ్వు నువ్వు నేను వేరువేరు కాదు, నువ్వు నేను ఒకటే భూమి, మన ప్రాణం ఒకటే అని గగన్ పాపం హక్ చేసుకొని భూమిని హ్యాపీగా ఉంటాడు. కూనా, మీరు ఎందుకు విడిపోయారో నాకు తెలీదు, కానీ మా ఆచారం ప్రకారం మీరిద్దరూ ఒకరినొకరు ఇంతలా ప్రేమించుకుంటున్నారు కాబట్టి మీ ఇద్దరికీ మళ్ళీ దైవసాక్షిగా మా ముందు ముడేయాలి అనుకుంటున్నాం అని అంటారు. ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ నా నా చెల్లెలు పూరి ఎలా ఉంది అని అడుగుతారు. నాన్న గగన్, నేను చెప్తాను నాన్న, పూరి బాగుంది. తారాకి ఇంకొక పెళ్లి సంబంధం కూడా కుదిరింది, తనకి 2 రోజుల్లో పెళ్లి జరుగుతుంది. నువ్వు చనిపోయావని నమ్మింది, తన్ని వాళ్ళ అన్నయ్య కన్విన్స్ చేసి ఇంకొక పెళ్లి చేసుకోమని చెప్పారు నాన్న అని అంటారు. అవునా అని గగన్ ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చూసావా బావా, ఎప్పుడైనా మనది అని రాసుంటే అది ఎప్పటికైనా మన దగ్గరికే తిరిగి వస్తుంది. ఇది కూడా అంతే. మనిద్దరి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మనిద్దరి ప్రేమని ఎవ్వరూ ఆపలేరు. ఎంతమంది పాసింగ్ క్లౌడ్స్ వచ్చినా మన ప్రేమని అడ్డుకోలేరు. అది గగన్ భూమిల ప్రేమ కదంటే అని అంటుంది భూమి. పాపం గగన్ అలా భూమి వైపు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చూస్తాడు. ఇంకా అలా ఆ గూడెం ప్రజలందరూ కలిసి భూమి గగన్లకి మళ్ళీ పెళ్ళిని జరిపిస్తారు. అందరి సమక్షంలో గగన్ భూమి మెడలో హ్యాపీగా తాళైతే కడతాడు. ఇంకా భూమి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన తాళిని చూసుకొని ఇంటికైతే బయలుదేరుతుంది. అప్పుడే శరత్చంద్ర అలా హ్యాపీగా కూర్చుని ఉంటే కృష్ణప్రసాద్, శారద, భూమి, గగన్ పెళ్లి దండలతో ఇంటికి రీచ్ అవుతారు. ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు. భూమి, వీడిని పెళ్లి చేసుకుని వచ్చావేంటి? వీడి వల్లే కదా, వీడి వల్లే కదా ఇదంతా జరిగింది అని అంటారు. లేదు నాన్న, బావ వల్ల ఏమీ జరగలేదు, ఇదంతా జరిగింది ఆ అపూర్వ వల్ల. కృష్ణప్రసాద్ మావయ్యని ఆ అపూర్వనే యాక్సిడెంట్ చేయించాలనుకుంది. కావాలంటే ఆ అపూర్వ రక్తానికి పుట్టిన ఈ నక్షత్రం 2 పీకితే తానే చెప్తుంది అని నక్షత్ర మెడ గట్టిగా పట్టుకుంటుంది. భూమి, చూడు, నేను మా అమ్మలా మంచిదాన్ని కాదు, చంపాలనుకుంటే చంపేస్తాను, చెప్పు మర్యాదగా అని అనేసరికి డాడీ డాడీ నన్ను కాపాడు డాడీ. ఏయ్, నిజం చెప్తావా చెప్పవా అని గట్టిగా అడుగుతుంది భూమి. అవును, మమ్మీనే ప్లాన్ చేయించింది అని నక్షత్ర చెప్పేస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు శరత్చంద్ర. ఇదిగో ఆ రాక్షస సూర్య నుండి కాపాడడానికే బావ నన్ను తీసుకువెళ్ళారు. నేను బావతో మనస్ఫూర్తిగానే వెళ్ళాను. బావని ఇప్పటికీ నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నాన్న. మా ఇద్దరిని విడతీయద్దు నాన్న, విడతీయద్దు అని పాపం భూమి చాలా అంటే చాలా ప్రేమగా అడుగుతుంది శరత్చంద్రాని. ఇంకా అలా గగన్, చూడండి, భూమిని నేను నా గుండెలో పెట్టి చూసుకుంటాను. భూమినే నాకు కావాలి, భూమినే నా సొంతం అవ్వాలి. దీనికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పేసరికి ఇంకా ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు శరత్చంద్ర. చూడు, నా భూమికి ఎంత నచ్చ చెప్పినా నిన్ను వదులుకోవటం లేదు, నీకెంత చెప్పినా నా భూమిని వదులుకోవటం లేదు. మీ ఇద్దరిది దేవుడు కలిపిన బంధం కాబట్టి మీ ఇద్దరిని నేను పెళ్లి చేసుకోమని చెప్తున్నాను. మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి ఇంకా అలా శరత్చంద్ర గగన్ని కూడా అల్లుడిగా యాక్సెప్ట్ చేస్తారు. సో భూమి అండ్ గగన్ ఇద్దరు ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.